ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు, నాన్న నాకు ఎవరూ వాల్యూ ఇవ్వడం లేదు. అందరూ నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. అసలు నా లైఫ్కి వాల్యూనే లేదు అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అన్నాడు, నువ్వు నిజంగానే నీ లైఫ్కి వాల్యూ తెలుసుకోవాలి అనుకుంటున్నావా? అయితే నేను నీకు ఒక రంగురాయి ఇస్తా. ఈ రంగురాయిని తీసుకుని మార్కెట్కి వెళ్ళు. ఎవరైనా దీని ప్రైజ్ అడిగితే నువ్వు ఏమీ చెప్పకు. నీ 2 వేళ్ళు చూపించు. వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే ఆ అబ్బాయి మార్కెట్కి వెళ్ళి కొంతసేపు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఒక పెద్ద ఆవిడ తన దగ్గరకు వచ్చింది. ఆ రాయిని చూసి ప్రైజ్ ఎంత అని అడిగింది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో చెప్పినట్లుగా ఏమీ మాట్లాడకుండా తన 2 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ, 200 రూపాయల, సరే నేను ఈ రాయిని 200 రూపాయలకు కొంటాను అంది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయల అని. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళాడు. నాన్న, నాకు మార్కెట్లో ఒక పెద్ద ఆవిడ కలిసింది. రాయికి 200 రూపాయలు ఇస్తాను అంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడు, ఈసారి ఈ రాయిని మ్యూజియంకి తీసుకుని వెళ్ళు. ఎవరైనా దాని ప్రైస్ అడిగితే నీ 2 వేళ్ళు చూపించు అని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక అతను ఈ అబ్బాయి చేతిలో ఉన్న రాయిని చూశాడు. అతను ఆ రాయి ప్రైస్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏమీ మాట్లాడకుండా తన 2 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఆ మనిషి 20,000 అని అన్నాడు. సరే, నేను నీకు 20,000 రూపాయలు ఇస్తాను. ఈ రాయిని నాకు ఇచ్చేసే అన్నాడు. మళ్ళీ ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, మ్యూజియంలో ఒక మనిషి రాయికి 20,000 రూపాయలు ఇస్తాను అన్నాడు అని. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు లాస్ట్గా ఒక డైమండ్ అండ్ స్టోన్ షాప్కి వెళ్ళు. అక్కడ కూడా ఎవరైనా ప్రైస్ అడిగితే ఏమీ చెప్పకు. నీ 2 వేళ్ళు చూపించు అని చెప్పాడు. వాళ్ళ నాన్న చెప్పినట్లుగానే ఆ అబ్బాయి డైమండ్ అండ్ స్టోన్ అమ్మే షాప్కి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఈ అబ్బాయి చేతిలోని రాయిని చూశాడు. ఎప్పుడైతే ఆ అబ్బాయి చేతిలో రాయిని చూశాడో ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి ఆ చేతిలో రాయిని తీసుకొని, ఈ రాయి నీకు ఎక్కడ దొరికింది? ఈ రాయి నాకు అమ్ముతావా? ఈ రాయి ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి తన 2 వేళ్ళు చూపించాడు. అప్పుడు ఆ పెద్దాయన 2 లక్షలా అన్నాడు. సరే, నీకు నేను 2 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ షాక్ అయ్యాడు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. నాన్న, ఒక పెద్ద ఆయన ఈ రాయికి 2 లక్షలు ఇస్తాను అన్నాడు అని చెప్పాడు. వాళ్ళ నాన్న ఆ అబ్బాయితో ఇలా అంటాడు, చూసావా, ఈ రాయిని మొదటిగా కొంటా అన్న వ్యక్తికి ఇది ఒక రంగురాయి మాత్రమే. చివరిగా కొంటా అన్న వ్యక్తికి అత్యంత విలువైన రాయి. నీ లైఫ్లో కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడే వాళ్లకు నీ వాల్యూ ఏంటో తెలియదు. నీ వాల్యూ తెలిసిన వాళ్ళు నిన్ను తక్కువ చేసి ఎప్పటికీ మాట్లాడరు అని చెప్పాడు. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో కూడా మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మీరు ఫీల్ అవ్వకండి. మీ వాల్యూ తెలిసిన వాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడరు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళకి మీ వాల్యూ తెలీదు. ఎదుటి వ్యక్తి నీకు వాల్యూ ఇవ్వాలంటే ముందు నీ వాల్యూ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. మీ వల్ల అయితే మీ వాల్యూ ఏంటో తెలిసేలా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.